ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో పుట్టిన వారికి అనారోగ్య సూచనలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ ఉన్నట్లయితే మనం ఎలాంటి రెమెడీస్ చేయాలనేది దీంట్లో తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశి వారు మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశి అధిపతి బృహస్పతి, గురువు. అయితే ఈ సంవత్సరం రాశి చక్రంలో చూసినట్టయితే గురువు వృషభంలో 6వ ఇంట, ధనుస్సు నుంచి 6వ ఇంట్లో ఉండటం అనేది కొంత అనారోగ్య సూచనలు, ప్రమాదాలను సూచిస్తుంది. కాబట్టి మిగతా రాశులు 10వ ఇంట కేతు, అలాగే 3వ ఇంట శని, 4వ ఇంట రాహువు మంచి ఫేవర్గానే ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం ముఖ్యం కదా. పైగా అతని యొక్క రాశ్యాధిపతి కాబట్టి గురువు. అలాగే రాశి యొక్క వృషభ రాశి శత్రువు అవుతున్నాడు గురువుకి. సో ఇక్కడ ఆయన ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శుక్రుడు యొక్క ప్రభావాన్ని బట్టి, అదేవిధంగా మీ యొక్క జాతకంలో, మీ యొక్క జన్మ జాతకంలో 3వ ఇంట ఉన్నటువంటి గ్రహం యొక్క ప్రభావం మీ యొక్క వర్షఫలంలో 6వ ఇంట్లో కానీ వచ్చినట్లయితే ఆ గ్రహం రోగం అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పాయింట్ వల్ల మనం జాగ్రత్తలు పాటించడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఒకవేళ తీవ్రంగా మిమ్మల్ని అనారోగ్యాలు కానీ వేధిస్తున్నట్లయితే మీరు ఏదన్నా పారే నది దగ్గరికి కానీ కాలువ దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు జటామాంసి, అలాగే 8 గవ్వలు, నల్లటి గవ్వలు, అంటే పసుపు గవ్వలు ఉంటాయి, నల్లగా ఉంటాయి, కొన్ని గవ్వలు తెల్లగా కూడా ఉంటాయి. వాటిలో నల్ల షేడ్లో ఉన్నటువంటి గవ్వలు, అలాగే పసుపు షేడ్లో ఉన్న గవ్వలు కూడా తీసుకెళ్ళచ్చు. కొద్దిగా తగరము, అలాగే బంగాళాదుంపలు, వీటిని ఎండు ఖర్జూరం, వీటిని తీసుకుని వెళ్ళి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని పారే నదిలో విసిరివేయండి. అదేవిధంగా కాలువలో కానీ విసిరేయటం చేయండి. దీనివల్ల మీరు చాలా వరకు మానసిక అశాంతి, దీర్ఘకాలిక రోగాలు పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ధనుస్సు రాశిలో పుట్టి ఇంకా ఈ యొక్క అనారోగ్య సూచనలు ఉన్నాయి, మరి ఇంకా ఏమైనా పరిహారాలు చేయాలనే దాని మీద మనం కొన్ని రెమెడీస్ కూడా ఇస్తున్నాం. అదేంటంటే ఎప్పుడు కూడా ఒక వెండి గిన్నెలో పసుపుని ఉంచండి. ఆ పసుపుని పూజకు నిమిత్తం వాడుతూ ఉండటం అనేది మంచిదనమాట. ఇంట్లో కొన్ని చిన్న సర్దుబాట్లు చేయటం వల్ల మనం ట్యూనింగ్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. అలాంటిదనమాట ఇది చిన్నది. అలాగే పసుపు రుమాల్, అంటే కర్చీఫ్ అనేది ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పూజలో సంపెంగ పూలు వాడటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ, శివాలయానికి వెళ్ళేటప్పుడు కానీ ఈ యొక్క సంపెంగ పూలను స్వామివారికి, అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక 2 పసుపు కొమ్ములు, ఇరిగిపోని పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ ఇరిగిపోని పసుపు కొమ్ములను ఏం చేస్తారంటే ఇంటి సింహద్వారానికి ఒక జానెడుతో ఉన్నటువంటి 9 వరుసలు వేసి, 9 పేటలుగా వేసి, దాంతో 3 ముళ్ళు వేసి ఆ పసుపు కొమ్ములకి వాటిని సింహద్వారానికి కట్టండి. పైన గుమ్మం పైన కట్టడం వల్ల ఇది మీకు చాలా వరకు యశోరక్షణ, లక్ష్మీ అనుగ్రహం, అలాగే అనేక రకాలైనటువంటి శక్తి, అక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోకుండా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవాలయాలకు మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నెయ్యి కానివ్వండి, బంగాళాదుంపలు కానీ, కర్పూరం కానీ దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చేయండి.
ఇవి చేయటం వల్ల పసుపు ధాన్యాలు అలాంటివి దానం చేయకండి. అంటే కందిపప్పు, మసూర పప్పు ఇలాంటివి వద్దు. మీరు చేయాల్సింది నెయ్యి కానీ, బంగాళాదుంపలు కానీ, కర్పూరానికి సంబంధించింది కానీ, తెల్లటి కర్పూరం దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దేవాలయాల్లో పసుపు రంగు పూలు, చామంతి, బంతి, చామంతి ఇలాంటివి ఎల్లో కలర్లో ఫ్లవర్స్ వచ్చే చెట్లను నాటడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా చాలా చాలా బాగా మంచి ఫలితాలు వస్తుంది. మీకు చాలా ప్రశాంతత వస్తుంది. ఆహ్లాదకరమైన జీవితం అని మీరు అనుభవిస్తుంటారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. ఇది చేసి చూడండి. అలాగే ఎవరైనా భిక్ష అడిగినా, ఎవరైనా పేదవాళ్ళు ఏదైనా అడిగితే, అంటే దానం కానీ భిక్ష కానీ అడిగినట్లయితే తప్పకుండా వాళ్ళని ఒట్టి చేతితో పంపించకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు చేసినట్లయితే తప్పకుండా ధనుస్సు రాశిలో వారు పుట్టినవారు ఎవరైనా అనారోగ్యం కానివ్వండి, మానసికంగా కానీ శారీరకంగా కానీ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రెమెడీ చేయటం వల్ల ఉపశమనం తప్పకుండా పొంది తీరుతారన్నమాట. శుభం భవతు మే సదాశివం. ఓం నమః శివాయ. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ఓం నమః శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024లో మనం వృశ్చిక రాశిలో ఉన్నవారికి అనారోగ్యాలు, దీర్ఘంగా ఉన్నటువంటి అనారోగ్యాలు బాధిస్తున్నట్లయితే, మరి ఎలాంటి అనారోగ్యాలు మనల్ని బాధిస్తున్నాయో మీకు తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు మనం మెడిసిన్స్ ద్వారాను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయినా కూడా తగ్గకుండా ఉంటే వాటిని దీర్ఘరోగాలు అంటారు. అయితే ఇటువంటి వాటిని చిన్న చిన్న చిట్కాలతోనే మనం తొలగించుకోవచ్చని చాలామందికి తెలియదు. కాబట్టి కొన్ని పరిహారాలు చేయటం వల్ల పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే శాంతి ఔషధ జప దాన హోమ శాంతి తర్పణ కరిష్య అన్నారు. కాబట్టి వైద్యం తీసుకుంటూ, మెడిసిన్స్ తీసుకుంటూ అనేక జప దాన హోమ తర్పణాదులు కూడా చేసినట్లయితే తప్పకుండా ఉపశమనం కలుగుతుందని చెప్పబడింది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులు మనకి వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అనమాట. కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం మీకు బాగా ఉండాలి కాబట్టి, అదేవిధంగా అనేక రకాలైన అంటే స్పీడ్గా నిర్ణయాలు కూడా తీసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ అనారోగ్యానికి సంబంధించినవి ఎక్కువ ఫాస్ట్గా వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం గోచార రీత్యా కూడా చూసినట్లయితే మీ యొక్క వృశ్చిక రాశి నుండి చతుర్థంలో శని, పంచమంలో రాహు యొక్క ప్రభావం ఏం బాగోలేదు. అదేవిధంగా సప్తమంలో గురువు, అలాగే లాభంలో కేతువు కూడా మీకు మంచి అనుకూలత ఇచ్చిన ఈ శని రాహుల యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు అనేది ఎక్కువ ఉంటాయి. కుటుంబ పరంగా, ఇంట్లో బాంధవ్యాల పరంగా, బంధుమిత్రుల పరంగా చిన్న చిన్న సమస్యలు రావటం, అదే తీవ్ర వేదనకు గురి చేయటం, ఇలా మనోవేదన కూడా మనకు అనారోగ్యం అనమాట. అది కాబట్టి మనం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక అనారోగ్యం బాధిస్తుంది మనిషిని. కాబట్టి ఏదో డిఫెక్ట్ మనకు పెడతాడు కదా భగవంతుడు. దాన్ని కొంతవరకు మన హోల్డ్లో చేసుకొని మన అదుపులో ఉంచుకోవడానికి ఈ ప్రయత్నం అనమాట. అయితే ఏం చేయాలి? మీరు పారే నది కానీ పారే కాలువ దగ్గరికి కానీ వెళ్ళి ఒక చెరకు ముక్క, ఒక బెల్లం గడ్డ, ఒక ఇనప ముక్క, అలాగే తమలపాకులు, ఎర్రటి పళ్ళు, రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైనా కూడా, అంటే అది యాపిల్ ఏదైనా అవ్వచ్చు, అలా ఒకటి ఎర్రటి పుష్పాలు, వీటిని మీరు పారే నదిలో సమర్పించాల్సి ఉంటుందన్నమాట. వీటిని సమర్పించేటప్పుడు మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి వాటిని ఆ నీటిలో విసిరేయండి. ఇది చేయటం వల్ల మీరు చాలా తొందరగా రికవరీ అవుతారు. అలాగే మీ ఇంట్లో ఉన్నవారు తులారాశిలో ఉండి మద్యానికి బానిసై ఉండి బాగా మద్యం సేకరిస్తూ అన్లిమిటెడ్గా ఉండి ఆయన
ఇబ్బంది పెడుతూ ఉంటే మిమ్మల్ని, తప్పకుండా ఆయన్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళి ఒక మద్యం సీసాని కూడా అతని చేతుల మీద గుండానే అతని తల చుట్టూ 3 సార్లు తిప్పి అతని చేతే ఆ బాటిల్ని ఆ నీటిలో వంచేయమని చెప్పండి. మద్యాన్ని ఆ నీటిలో వదిలేయమనండి. ఇది వదిలేయటం వల్ల ఆటోమేటిక్గా ఆయనలో కొన్ని వైబ్రేషన్స్ అనేది యాక్టివేట్ అవటం, త్వరలో దాని నుండి తగ్గుముఖం పట్టడం, ఆరోగ్యం వృద్ధి చెందటం అనేది జరుగుతుందన్నమాట. ఇది కూడా మనకి శాస్త్రాల్లో కొన్ని తాంత్రిక గ్రంథాల్లో కూడా రాయబడిందనమాట. కాబట్టి ఇది తప్పకుండా చేసి చూడండి. ఇది నేను 2-3 చేత చేయించిన తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది, దాదాపు మానేసామని. కాబట్టి ఇది మీకు బాగా ఉపకరిస్తుందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా జనరల్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవేంటి, మనం మన యొక్క ఇంటి దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గానే ఒక గోడకో ఏదో రావి చెట్టు ఒకటి పెరగటం, లేదా తుమ్మ చెట్లు మన సైట్లో ఉండటం, అలాంటివి ఉన్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ చేతుల మీద గుండా నరకవద్దు, మీ ప్రమేయంతో నరికించవద్దు. రావి చెట్టుని, తుమ్మ చెట్లని నరకటానికి మీరు యాక్సెప్ట్ చేయకండి. దానికి ప్రత్యామ్నాయం వేరే వాళ్ళు చూసుకోవాల్సింది తప్పితే మీరు చేస్తే దానికి సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పాను, పారుతున్న నీటిలో ఎర్ర గులాబీలు, సింధూరం, తేనె, పెసలు కూడా ఇది ఏదైనా చేస్తే వీటిని వదలాల్సి ఉంటుంది నీటిలో మళ్ళీ. అలాగే ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి అక్కడ సింధూరు పూజ చేయించండి. అలాగే తమలపాకులతో కూడా ఆకు పూజ చేయించండి. ఈ 2 చేయడం వల్ల మీకు చాలా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి రెగ్యులర్గా అందరూ చేయిస్తూనే ఉంటారు. కానీ మీ సంకల్పం ఏంటంటే, నాకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఈ రోగం ఏదైతే ఉందో, ఈ యొక్క అనారోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో, రాబోయే లేకపోతే ఏం లేవు ప్రజెంట్, ఒకవేళ మీరు చెప్పారు కాబట్టి చేద్దాం అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ సంకల్పం చెప్పి ఆ యొక్క స్వామివారికి సింధూర అభిషేకం కానివ్వండి, సింధూర పూజ కానివ్వండి, తమలపాకులతో పూజ కానివ్వండి చేయించడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే దేవాలయంలో కూడా స్వీట్స్, లడ్డు అలాంటివి కూడా మీరు పంచడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఎద్దులకు నాడాలు వేయించడానికి ప్రయత్నం చేయండి. వాటికి కాళ్ళకి నాడాలు ఉంటాయి. గుర్రపు నాడాలు ఎలా వేయిస్తారో అట్లాగే ఎద్దులకు కూడా నాడాలు వేస్తారు. అవి వేయించటం వల్ల మీ డబ్బులతో వేయించి ఎవరో ఒక ఎద్దులకి, వేరే వాళ్ళ ఎద్దులకైనా ఇవి వేయించటం వల్ల మీరు చాలా చాలా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, సమస్యలు, చాలా వరకు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ చిన్న రెమెడీస్ని ప్రయత్నం చేసి చూడండి, చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. శుభం భవతు మే సదాశుభం.